గొర్రెల పథకం కుంభకోణం 700 కోట్లు ఏసీబీ దర్యాప్తులో బహిర్గతం. తాజాగా రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఏఓ రామచందర్ నాయక్ అరెస్ట్. తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ సైతం కటకటాల పాలు. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణం విలువ సుమారు 700 కోట్లు ఉంటుందని అవినీతి నిరోధక శాఖ ఏసీబీ తాజా దర్యాప్తులో బహిర్గతమైంది. పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య పూర్వ ఎండీ రామచందర్ నాయక్, పశు సంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఓఎస్డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఇద్దరిని విచారించిన అనంతరం ఇంత భారీ మొత్తం కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అంచనాకు వచ్చింది. తొలుత సుమారు 2.1 కోట్ల రూపాయల నగదు మళ్లించినట్టు ఫిర్యాదు రావడంతో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసు ఇప్పటికే 10 మంది నిందితులను గుర్తించగా 6గురిని అరెస్టు చేశారు. ఇప్పటిదాకా సంయుక్త సంచాలకులు, సహాయ సంచాలకుల స్థాయి అధికారులు అరెస్ట్ అవ్వగా ఏకంగా ఇప్పుడు సీఈఓ స్థాయి అధికారి, మాజీ మంత్రి, మాజీ ఓఎస్డీ కటకటాల పాలయ్యారు. రామచందర్ గతంలో పశు సంవర్ధక శాఖ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఏసీబీ దర్యాప్తు నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరిలో ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించి పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓగా నియమించింది. అడ్డగింతలు, హైడ్రామాల మధ్య నిధుల దుర్వినియోగంలో రామచందర్ ప్రమేయంపై ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు శుక్రవారం మాసబ్ ట్యాంక్లోని ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లారు. తమ వెంట రావాలని నిర్దేశించగా తొలుత ఆయన అంగీకరించలేదు. అరెస్టు మెమో చూపించిన ససేమిరా అనడంతో చివరకు బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. కొందరు సిబ్బంది సైతం ఏసీబీ అధికారులకు అడ్డు తగులే ప్రయత్నం చేశారు. అయితే ఏసీబీ అధికారులు తీవ్ర స్థాయిలో హెచ్చరించి రామచందర్ను అరెస్ట్ చేశారు.